S6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో మకర సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి. సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబం. కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పేముంది? ముందు కక్ష సాధింపులు మానుకోండి. హరీష్ రావు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ నటుడు చిరంజీవి, గాయని సునీత, కేంద్ర మంత్రులు, ఢిల్లీలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల కేడర్లు, తెలుగు అధికారులు పాల్గొన్నారు. సప్తహస్తాసో హరిద్రా కుంకుమ చందనైః అక్షతైః పుష్పైః పూజయామి. దేశావృషభరాఢ్భ్యః వస్త్రదానం కరిష్యే. అగ్నిజ్వాలా పూజనం కరిష్యే. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మేనో భూజిష్ఠాంతే నమభుక్తిం విధేమా. తైలధారాం సమర్పయామి. ఈశ్వరం ధ్యాయామి, యజ్ఞేశ్వర జ్వాలాం సమర్పయామి. నమః. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపికని ప్రసాదిస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యన్మూలే సర్వతీర్థాని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా. ఓం చత్వారి శృంగాత్రయోస్య పాదో ద్వే శీర్షే సప్తహస్తాసో హరిద్రా కుంకుమ చందనైః అక్షతైః పుష్పైః పూజయామి. దేశావృషభరాఢ్భ్యః వస్త్రదానం కరిష్యే. అగ్నిజ్వాలా పూజనం కరిష్యే. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మేనో భూజిష్ఠాంతే నమభుక్తిం విధేమా. తైలధారాం సమర్పయామి. ఈశ్వరం ధ్యాయామి, యజ్ఞేశ్వర జ్వాలాం సమర్పయామి. నమః. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు రెండో రోజు మంగళవారం నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గ్రామ దేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేసింది. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు. నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. తన నివాసం వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
నీకు పిలిపిస్తున్నాను నేను వద్దంటే చెప్పాను అప్పటి కోసం కష్టపడుతున్నాను నేను నా కృష్ణ నా కాశీ అన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బెయిలబుల్ సెక్షన్ లో అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈరోజు పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం, బెయిలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము, ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి, దానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు. మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్నో ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు 30-35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము, ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? పండుగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఆయన ఏమైనా పారిపోతాడా? ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా. అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా, మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడము, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి. అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది. మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు? మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివే. నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు. ఆయన ఏమి పిలువని పేరంటానికి పోలేదు, ఆయన మీటింగ్కి ఆహ్వానితుడు. ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఇందులో తప్పేముందండి? ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు. ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ మారిన శ్రీ నీలకంఠేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎమ్మిగ్నూరు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బివి సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకుని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి ఎమ్మిగ్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్తలు నీలకంఠ నాగరాజు, శివశంకర్, మాజీ కౌన్సిలర్ జగదీష్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి సాదరంగా ఆహ్వానం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగ్నూరులో నెలకొన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగా నిలిచిందని, అనేక రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారి రథోత్సవంకు తరలి రావడం విశేషమని అన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తనకు భగవంతుడు ప్రసాదించిన వరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ,
మోక్షజ్ఞ వారి కుటుంబంకు ప్రజలకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీలకంఠేశ్వర జాతర ఈ రోజుతో మొదలైనట్టు ఈ యొక్క జాతర దాదాపు 4 రోజులు దేశ విదేశాల నుంచి పుట్టగూరు వాసులు ఎక్కడున్నా ఈ పండుగకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అత్యంత ఘనంగా జరుగుతున్న నీలకంఠేశ్వర జాతరకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలు నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద, ప్రజల మీద ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, అదే రకంగా నిజానికి అందరి మీద కూడా ఉండి ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఏదైతే ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా వచ్చినటువంటి పండుగ మరొకసారి రాష్ట్ర ప్రజలకు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ మరియు నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. పండుగ పూట తనను అరెస్టు చేసి ఇంట్లో లేకుండా చేశారని బారాస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తరలించే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా. కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. మంగళవారం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామి శ్రేష్ఠ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రోల్ మోడల్ విరాట్ కోహ్లీ, అలాంటి విరాట్ కోహ్లీ యొక్క మీరు ఆడడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను, అన్ని రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆయనతో కలిసి ఆడడం ఆయన చాలా హ్యాపీగా ఉంది. సెంచరీ చేసినప్పుడు కూడా మీ విరాట్ కోహ్లీ అవును, అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా
ఛాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు, వస్తే తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇండియన్ టీంకి. థ్యాంక్ యూ. బ్రో 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 ఏంటి ఇదే బ్రదర్ 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 నేను ఉన్నా సార్ మీరు వచ్చేయండి. మమ్మల్ని కాదు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో బోడిగాడి తోట ప్రాంతాన్ని రాబో పెద్దల పండుగను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది చేపట్టారు. ఈ సందర్భంగా శానిటేషన్ అధికారులు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని అన్నారు. నాకు వస్తుంది దగ్గరికి. నమస్తే అండి, నా పేరు జాకబ్. నేను ఇక్కడ శానిటేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా బోడిగోడ తోట పెద్దల పండుగని అత్యంత ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు హెల్త్ ఆఫీసరు వారి యొక్క విలువైన సూచనలతో మేము ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. శానిటేషన్ పరంగా కానీ, మౌలిక వసతుల పరంగా కానీ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తూ ఉన్నాము. గత వారం 10 రోజుల నుంచి కూడా మాకు ప్రైవేట్ వర్కర్లను, కార్పొరేషన్ వర్కర్లు అందరినీ ఇచ్చి కావాల్సిన మెషినరీ మొత్తం ఇచ్చి ఇక్కడ జంగల్ క్లియరెన్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అలాగే ప్రతి వాటర్ సప్లై కావచ్చు, ప్రతి ఒక్కటి విషయంలో మేము ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నామండి. నా పేరు శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ని 5వ ఎలక్షన్ వాటికి. మా గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ సారు, మా కమిషనర్ సారు, మా హెల్త్ ఆఫీసర్ సారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ ని సెలబ్రేట్ చేస్తున్నాం. వచ్చే ప్రతి ఒక్క భక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఏమి ఇబ్బంది లేకుండా టెంట్లు కానీ, వాళ్ళకు వాటర్ ప్యాకెట్లు కానీ, వచ్చినందుకు వచ్చే దారులు కానీ, ఈ వర్కర్స్ అప్పటికప్పుడు పని చెత్త కానీ అందరూ సమానంగా తీసుకునే దానికి మా హెల్త్ ఆఫీసర్ సార్ కానీ, మా కమిషనర్ సార్ కానీ, నారాయణ సారు సపోర్ట్ కూడా మేము ఇంకా బాగా ప్రోగ్రామ్ ని ఈ సంవత్సరం బాగా చేయించాము.
టైర్ పేలి బస్సులో చెలరేగిన మంటలు. నంద్యాల శివారులోని చాపరేవుల టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ పేలి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్ డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. తిరువన్నమలై నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, ఎంపీ ప్రసాద్ రావుకు, ఎంబీఏ కూటమి నేతలు, కుప్పం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కుప్పం రైల్వే స్టేషన్లో ఉత్తరాఖండ్ రైలుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకో పైలట్ రైల్వే అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ మరియు ఎన్టీఆర్ కూటమి నాయకులు, కుప్పం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఎంతో శుభదినం. గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన శాసనసభ్యులు, ఆయన ఆశీస్సులతో ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన కుప్పం స్టేషన్కి బెంగళూరు నుండి లక్నో లాల్కోకు ఒక కొత్త ట్రైన్ ఈరోజు స్టాపింగ్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా కుప్పం నుండి దైవభూమి అంటే ఉత్తరాఖండ్ అన్ని పుణ్యక్షేత్రాలకు కలిసిదే ట్రైన్. ఇది గొప్ప ట్రైను, లాంగ్ జర్నీ ట్రైను. ఇలాంటి రైలు మన కుప్పంలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా మన చంద్రబాబు గారు ఈ ట్రైన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా ఇంకా మరికొన్ని ట్రైన్లు విజయవాడకి, అమరావతికి నడపాలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ నాయకులు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అందరి కూటమి ప్రభుత్వం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఇక్కడ నుండి ఢిల్లీకి డైరెక్ట్గా, కుప్పం నుండి ఢిల్లీకి డైరెక్ట్గా, దేశ రాజధాని ఢిల్లీకి డైరెక్ట్గా ప్రయాణించేందుకు వీలు పడుతుంది. అదేవిధంగా ఆగ్రా, మధుర, మళ్ళీ ఉత్తరాఖండ్, శాంతిధామ్ అన్ని పుణ్యక్షేత్రాలకి ట్రైన్ కనెక్ట్గా ఉంది. కాబట్టి ఇలాంటి ట్రైను మనకు ఈరోజు రావడం, అదే పండుగ రోజు రావడం, ఇది కుప్పం ప్రజలకు సంక్రాంతిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇప్పుడు వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి పేరున తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన మరియు బీజేపీ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరున మన కుప్పం ప్రజల తరఫున ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.